వా వాట్ ఎ జీనియస్ ఐడియా అసలుకి. బాత్రూమ్ కుండీల్లో ప్లాంట్స్ పెంచడం ఏంది మామ అసలుకి అని చెప్పేసి అనిపించింది నాకైతే ఇది చూసినప్పుడు. సో యాక్చువల్గా లాస్ట్ వీక్ నేను తెనాలికి పోయినుండే గైజ్ మా సిస్టర్ ఇన్లో వాళ్ళ ఇంటికి. అక్కడ వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఇంట్లో అనమాట ఇది యాక్చువల్గా. సో మా సిస్టర్ ఇన్లో చెప్పంగానే ఇక్కడ ఇట్లా పెంచుతారు అని చెప్పేసి చెప్పంగానే ఇక వాళ్ళ ఇంటికి ఉరికినాం అనమాట. టెర్రస్ మీద వేయి చూడంగానే అన్ని కమోడ్లే, బాత్రూమ్ కుండీలు ఉంటాయి కదా ఇవన్నీ ఇట్లల్లో మంచిగా మట్టి పోసి ప్లాంట్స్ పెంచారు అనమాట. ఇవన్నీ మళ్ళీ పిచ్చి చెట్లు కూడా కాదు, కొన్నిట్లలో మల్లెపూల చెట్టు, కరివేపాకు, కొత్తిమీర, మందారం చెట్టు ఇవన్నీ ఉన్నాయి, రణపలాకు, కొన్నిట్లలో సన్ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఈ కమోడ్లు మళ్ళీ కలర్ కమోడ్స్. అయినా అక్క ఇన్నిగనం కబోర్డ్స్ వాళ్ళకి ఏడు దొరికినాయి అంటారు అని చెప్పేసి అనుకుంటారు కదా. అయితే వాళ్ళది ఒకటి ఇట్లా కమోడ్ షాపే ఉందంట. సో దాంట్లో కొన్ని డ్యామేజ్ అయినాయి, లేకపోతే ఇట్లా చిన్నగా క్రాక్ వచ్చినాయో, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా ట్రాన్సిట్లో అంటే షిప్పింగ్ చేసేటప్పుడు. సో అవన్నీ ఎట్లయినా సేల్ కావు, అవి పడేయడం ఎందుకు అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి మంచిగా వాటిలల్లో మట్టి నింపేసి చెట్లు పెంచిర్రు అనమాట. ఎంత మంచి ఐడియా కదా అసలుకి, క్రేజీ. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా బాత్రూమ్ కుండీలలో ప్లాంట్స్ పెంచడము. అండ్ అవి కూడా మంచిగా హెల్దీగా పెరిగినాయి. అదే కాదు, ఇదేమో కూలర్ టబ్, ఇదేమో కమోడ్ వెనకాల వాటర్ రీఫిల్ ఉంటది కదా దాంట్లో కూడా పెంచిర్రు అనమాట. అది కూడా వదలలేదు. నాకైతే మస్త్ అనిపించింది. అండ్ నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు ఎప్పుడైనా చూసిర్రా ఇట్లా పెంచడము వీటిలలో ప్లాంట్స్? ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అట్లా రీయూజ్ చేస్తున్నారు అని చెప్పి. దిస్ ఇస్ డ్రాగన్ ప్లాంట్.